అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, గురువారం. ఈరోజు తిథి ఏకాదశి, రాత్రి 11:27 వరకు. తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రం స్వాతి, సాయంత్రం 5:42 వరకు. తదుపరి విశాఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రారంభించిన పనులలో అవరోధాలున్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రాంతాల ప్రయాణాలలో వాహన ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. తదుపరి మిథున రాశి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. నూతన ప్రయత్నాలు, పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కొన్ని వ్యవహారాలలో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుండి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారమున ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కన్యరాశి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశను కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. దూర ప్రాంతాల బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో మార్గావరోధాలుంటాయి. తదుపరి మకర రాశి. అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకును కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల వలన శిరోబాధలు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారమున సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. తదుపరి మీనరాశి. సన్నిహితుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.